పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. రొటీన్గా వెళ్ళిపోయే లైఫ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకే భిన్నంగా ఆలోచించుతాం మీ అందరి ముందుకు వచ్చేసాం. సో భిన్నంగా ఆలోచించాలి, భిన్నంగా జీవించాలి. సో నా దారి రహదారి అన్నట్టు రహదారిలో వెళ్తే ట్రాఫిక్ జామ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే రహదారిలో ఎక్కువ ఎవరు జర్నీ చేయాలనుకోరు. ఎందుకంటే కొంచెం టఫ్గా ఉంటుంది. సొసైటీకి విరుద్ధంగా కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి మనల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ అది చాలా 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 కంఫర్ట్ వే అని నేను ఫీల్ అవుతాను. ఎనీవేస్, మరి ఈరోజు భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేనింతే మళ్ళీ నెక్స్ట్ వర్షన్ రోబో 2.0లా నేనింతేతో వచ్చేసాను మీ అందరి ముందుకి. నాతో పాటు ప్రకృతి ఉమామహేష్ సార్ కూడా ఉన్నారు. నేను అడిగే కొటేషన్స్కి చక్కని వివరణ ఇవ్వడానికి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ. రైట్ సార్, మరి ఈరోజు ఫస్ట్ కొటేషన్ చూసేద్దాం. ఎవరిని విఐపిగా చూడటం నాకు ఇష్టం లేదు, నన్ను ఎవరు విఐపిగా చూడటం నాకు ఇష్టం లేదు, అందుకే విఐపి అనుకునే వాళ్ళకు దూరంగా ఉంటా. సార్, నేను అప్పుడప్పుడు విఐపి అని ఫీల్ అవుతాను సార్. కొంపతీసి నన్ను ఎపిసోడ్ నుంచి తీసేస్తారా ఏంటి? నా దగ్గరకు వచ్చి మీరు విఐపి అనుకుంటే తీసేస్తాను, నోటేం లేదు. ఓకే, ఇద్దరం సమానం. నేను మీకు విఐపిని కాదు, మీరు నాకు విఐపి కాదు. కానీ విఐపిగా ఉంటే అది స్పెషల్గా మనకి చూడటం, స్పెషల్ చైర్స్, స్పెషల్ ట్రీట్మెంట్ అన్నీ స్పెషల్గా ఉంటాయి కదా. అంటే మరి ఆధ్యాత్మికంలో రానట్టు మనం రమణ మహర్షి గారికి స్పెషల్ చైర్ ఉండిందా? ప్రతిసారి ఎప్పుడైనా స్పెషల్ చైర్లో కూర్చోడం చూసారా? మనం పొరపాటున ఆయన గురువు అనే ఒక స్పెషల్ చైర్ ఇస్తే ఆయన తీసి పక్క వాళ్ళకి ఇచ్చి నార్మల్ చైర్లో కూర్చునేవాడు. అవును, ఆయన ఎప్పుడు తనను తాను విఐపిగా ఆర్ చీఫ్ గెస్ట్గా ఫీల్ అవ్వలేదు. ఒకవేళ మనం అనుకున్నా ఆయన మాత్రం అలా ఎప్పుడు బిహేవ్ చేసేవారు కాదు. మన ఎప్పుడు ఆ బిహేవియరే లేదు. మరి ఆయన శిష్యులు మనము ఎలా విఐపీలు అవుతాం? అందుకని 20 ఏళ్ళు 30 ఏళ్ళు సాధన చేసి నా గురువు అనుకొని అది కనీసం మానవతా ధర్మం కదా. నేను విఐపిని అని అనుకుంటే అవతల వాడితో మన మానవతా దృక్పథాన్ని పక్కన పెట్టి ఈగో బేస్డ్గా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు బుక్ రాశాను, నేను విఐపిని, మీరు యాంకర్, ఇలా అనుకుంటే ఎలా ఉంటుంది? మనం మాట్లాడేటప్పుడు ఆ కంఫర్ట్ ఉండదు, ఆ ఈజీనెస్ ఉండదు, ఆ ఫ్లో రాదు. నేను మిమ్మల్ని డిగ్రేడ్ చేయడము ఆర్ మీరు నాతో భయంగా మాట్లాడడము, ఎందుకు వచ్చిన బాధ, వీడు విఐపి అంట కాబట్టి జాగ్రత్తగా మాట్లాడి నేను ఫ్రీగా క్వశ్చన్స్ అడగలేను. ఎస్. సో ఆ ఫ్రీ మూమెంట్ లేనప్పుడు సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును సార్. సో మనము ఒకరినొకరు అనుకోవడం లేదు కాబట్టి హ్యాపీగా ఇన్ని ఎపిసోడ్లు చేయగలిగాం. అలా అనుకుంటే, మీరు నన్ను నేను మిమ్మల్ని అనుకుంటే టెన్షన్గా జాగ్రత్తగా నేను మీకు కన్వీనియంట్గా చెప్పాలి. మీరు నాకు విఐపి అయితే ఆర్ మీరు నాకు కన్వీనియంట్గా క్వశ్చన్లు అడగాలి. అంటే అక్కడ బుర్ర పనిచేస్తుంది, ఫ్లో కాదు, సోల్ లెవెల్ ఫ్లో రాదు, ఒరిజినాలిటీ లేదు, హార్ట్ లేదు అక్కడ. సో ఎక్కడైతే మనల్ని మనం విఐపి అనుకుంటామో ఆర్ ఇంకోరైనా సరే మనకు విఐపి అయితే అక్కడ ఫ్రెండ్లీనెస్ ఉండదు. కొన్ని చోట్ల అఫీషియల్ ప్రోగ్రామ్స్లో ఇంకా తప్పదు. మనం గ్రేడ్ని బట్టి అక్కడ ఉదాహరణకు ఒక కంపెనీలో, మా కంపెనీలో నేను ఒక ఎంప్లాయీ, మా CEO నాకు విఐపి, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అక్కడ నాకేం ఫ్రెండ్షిప్ లేదు, బిజినెస్ అక్కడంతా, అక్కడ వ్యాపారమే ఉంది, నాకు ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఏం లేదు. నేను ఒక ఎంప్లాయీ, ఆయన నాకు బాస్, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నువ్వు ఎక్కడికి పోయినా అదే మెయింటైన్ చేస్తే ఎలా? బయట ఆ జైల్లో నుంచి బయటికి రావాలిగా. కాబట్టి ఎవరైతే నేను గొప్పవాడు, నేను విఐపిని అనుకుంటూ ఉంటారో వాళ్ళకి నమస్కారం. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆఫీస్లో ఒక స్టేజ్లో ఉండేసి వస్తూ ఉంటాం. మళ్ళీ ఇక్కడికి ధ్యానంలోకి వచ్చి, ధ్యాన కేంద్రానికి వచ్చి మళ్ళీ ఆ గోలలో ఉండేంత ఓపిక లేదు. కాబట్టి విఐపీలకు దూరం. మనకు మనం ఇంపార్టెంట్ పర్సన్, మనం అంటే మనల్ని మనం గౌరవించుకోవాలి, మనల్ని ఎక్కడ తక్కువ చేసుకోకూడదు, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. నాకు నేను ఇంపార్టెంట్ పర్సన్ అవుతాను కదా, నేను విఐపి అవుతాను. కానీ వేరే వాళ్ళకంటే గొప్ప ఎలా అవుతారు మీరు? విఐపి అంటే వేరే వాళ్ళకంటే మీరు అక్కడ ఇంపార్టెంట్. ఓకే, కంపారిజన్ అక్కడ స్టార్ట్ అవుద్ది. విఐపి అనగానే అక్కడ కంపారిజన్ స్టార్ట్ అయిపోద్ది, మీ అందరికంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అని. ఈ విఐపి అనేది పెద్ద అహంకారం. నేను విఐపి ఆర్ ఇంకొకరు విఐపి. ఇక్కడ ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ల మధ్యలో గొడవ జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడికి వచ్చి కూడా పోగొట్టుకోకపోతే ఎట్లా? ధ్యానం ఆధ్యాత్మికత అంటే ఆత్మస్థితిలో ఉండడం, మైండ్ లెవెల్ కాదు. ఈ విఐపి అనేది మైండ్ లెవెల్. చాలా ఆశ్రమాల్లో, చాలా గురువుల దగ్గర పెద్ద వాళ్ళు కూడా, ఈవెన్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, సీఎంలు, పిఎంలు కూడా వాళ్ళు బయట
వాళ్ళు అవన్నీ వదిలేసుకొని లోపలికి వెళ్తారు. చాలా ఆశ్రమాల్లో పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తుంటారు. నేను విఐపీ అనేది పక్కన పెట్టి అది చూసి మనం నేర్చుకోవాలి. చాలా చోట్ల గమనించాను నేను. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను డాక్టరు, నేను ఇంజనీరు, నేను ఐఏఎస్ ఐపీఎస్ అన్నీ పక్కన పెట్టి నేను ఒక సాధారణమైన మనిషిని, నేను ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను అనే విధంగా చాలామంది బిహేవ్ చేస్తుంటారు. నిజమైన జ్ఞానులు ఎప్పుడు విఐపీలుగా ఫీల్ కారు. అది అర్థం చేసుకోవాలి. సో మనకు మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం? ఒకవేళ వేరే వాళ్ళు మనల్ని విఐపీగా పిలిచినా అక్కడికి వెళ్ళి మనం విఐపీగా ఉండకూడదు. మన బిహేవియర్ విఐపీగా ఉండకూడదు. వండర్ఫుల్ సార్. సో ఎవరైనా ఇంకా మనకి విఐపీ ట్రీట్మెంట్ అంటే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. కొన్ని మీరు అన్నట్టు ప్రోటోకాల్ ప్రకారం మనం కొన్ని ఫాలో అవ్వాలి అదే ఖచ్చితంగా. కొన్ని అఫీషియల్ ఈవెంట్స్లో అంతే. అది వాళ్ళ టైం సేవ్ చేయడానికి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. అట్లీస్ట్ ధ్యానం దగ్గరైనా మనం ఇది తగ్గించుకోవాలి. అవి అక్కడ కరెక్ట్ ఏమో, అవి మనం మార్చలేము, బయట సొసైటీని మనం మార్చలేము. కనీసం మనం ఒక ధ్యాన కేంద్రానికి వచ్చాము, ఇది ధ్యాన సభ, ఇక్కడ మనం అందరం వచ్చింది ధ్యానం కోసం, జ్ఞానం కోసము. ఆ రెండు విషయాల కోసం వచ్చి ఉంటే ఇంకా మన బుర్రను, మన ఈగోని పక్కన పెట్టకపోతే ఎట్లా? నాకు విఐపి చైర్ కావాలి, నాకు స్పెషల్ భోజనం కావాలి, ఆ భోజనం నాకు స్పెషల్ రూమ్లో పెట్టాలి. నేను క్లాసెస్కి వెళ్తుంటా చాలా చోట్ల, ఇది రాయడం కూడా దానికి అదే కారణం, ఈ కొటేషన్ రాయడానికి. పాపం వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు, నాకు సపరేట్గా భోజనం పెట్టాలేమో. ఆల్రెడీ కొన్ని వందల మందికి వాళ్ళు భోజనాలు అరేంజ్ చేసి ఉంటారు. వాళ్ళు అది ఆర్గనైజ్ చేయడానికి చాలా కష్టం పడుతూ ఉంటారు. అలాంటిది మళ్ళీ నా కోసం అన్నీ ఒక రూమ్లో సపరేట్గా అన్నీ పెట్టి అన్నీ తీసుకొచ్చి పెట్టాలంటే వాళ్ళకి ఎంత కష్టం. నేను అదే లైన్లో వెళ్ళి తీసుకోవచ్చు. మహా అయితే లైన్ పొడుగా ఉంటే రిక్వెస్ట్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళి బాబు నేను క్లాస్ చెప్పాలని ఆ ప్లేట్ తీసుకొని తినొచ్చు. అలా కాదు, నాకు సపరేట్ భోజనం, నాకు సపరేట్ ఫెసిలిటీ, నాకు సపరేట్ రిసీవింగ్, సపరేట్ రూము, అది కూడా ఒక్కరోజే క్లాస్. మసలో ఇంకోరు వస్తారు ఆ క్లాస్కి, అప్పుడు వాళ్ళు వీఐపీ అవుతారు. నేను ఎక్కడికి పోవాలి? ఎందుకు వచ్చిన కోవాలా? అందుకే ఎక్కడికి వెళ్ళినా నో స్పెషల్ ఎక్స్పెక్టేషన్స్, అదే లైన్లో వెళ్ళి భోజనం చేస్తాను. మహా అయితే రిక్వెస్ట్ చేసుకుంటాను, నేను కొంచెం లైన్లో నిలబడలేదు ఎందుకంటే మళ్ళీ తిరిగి క్లాస్కి వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్గా ప్లేట్ పట్టుకొని డైరెక్ట్గా లైన్లోకి వెళ్ళిపోతుంది. అది రిక్వెస్ట్. లేదు లైన్లో ఉండంటే అది లైన్లో ఉండడానికి కూడా రెడీ. ధ్యానవాచకాల్లో ఎన్నోసార్లు లైన్లో ఉన్నాం. సో ఇది మనం పక్కన పెట్టేసేయాలి. కనీసం ఇక్కడ కూడా మనం పాటించలేకపోతే ఇంకెక్కడ పాటిస్తాం? పిరమిడ్కి వచ్చి మనం పాటించలేకపోతే, ధ్యాన కేంద్రానికి వచ్చి పాటించలేకపోతే, ధ్యానవాచకానికి వచ్చి పాటించకపోతే ఇంకెక్కడ పాటిస్తాం? ఇంకెక్కడ పాటించలేం. ఎక్కడ మారుతాం? ఇక్కడే మారకపోతే ఇంకెక్కడ మారుతాం? మన ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చి అక్కడ కూడా నేను మారను, నా గతపు ఈగోలే నేను మెయింటైన్ చేసుకుంటాను, నా బయట సోషల్ లైఫ్లో ఇక్కడ నేను చూపించుకుంటాను అంటే మనం నిజంగా ఇక్కడ నేర్చుకోవడానికి రాలేదు, మారడానికి రాలేదు. మారాలి, ఇప్పటికైనా మారాలి. మనం సార్ని చూసి మారాలి. సార్ ఎప్పుడు మనకు ఏపీ లాగా ఉండలేదు, ఎప్పుడు లేదు. అవును సార్, ఎప్పుడు స్పెషల్ రూమ్ ఆయన ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు, జనాల్లో ఉంటారు. ఆయన చూడడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేశాను. ఒక మెయిన్ గురువు ఉన్నారంటే ఆయన చూడటానికే చాలాసేపు వెయిట్ చేయటాలు, ఇంకా మాట్లాడడం అంటే ఇంకా పక్కన పెట్టేసేయండి, జస్ట్ చూడటం చాలా గొప్ప. అలసిపోయినప్పుడు కొద్దిసేపు పడుకున్నారేమో కానీ వచ్చేసారు జనాల్లోకి. అంతే. అవును. సో ఎక్కడ మనం అందరితో పాటు అక్కడే ధ్యానవాచకంలో ఒక సైడ్ తినేవాళ్ళు. సార్ ఆయన ఎంత సింప్లిసిటీ అంటే సార్, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ప్రకృతి వ్యాలీ, అక్కడ వైజాగ్ ప్రకృతి వ్యాలీ దగ్గర అదే ఫస్ట్ స్టార్ట్ చేయటం, ఫస్ట్ ఇయర్ అదే. అప్పుడు నేను అక్కడ వెళ్ళాను. ఐ థింక్ సప్తాహం 7 days అనుకుంటా. ఆ టైంలో నైట్ టైం కబడ్డీ పెట్టేవారు సార్, అందరికీ గేమ్స్ సరదాగా ఆర్గనైజ్ చేసేవారు. దానికి నేనేమో ఒకసారి రన్నింగ్ కామెంటరీ ఇచ్చా వాళ్ళ గేమ్స్కి. రన్నింగ్ కామెంటరీ ఇచ్చినప్పుడు అందరూ నవ్వారు బాగా, సార్ కూడా బాగా నవ్వారు అనమాట నా రన్నింగ్ కామెంటరీకి, జోక్ చేస్తూ. సో చాలామంది వచ్చి చెప్పారు, స్నేహ అసలు సార్ భలే నవ్వుకున్నారు నీ మాటలకి అని. సో ఓకే, హ్యాపీ సార్ నవ్వుకున్నారు అంటే. నేను అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ దగ్గర నుంచి. నవ్వారా, ఓకే హ్యాపీ, రెస్పాండ్ అయ్యారు అట్లీస్ట్. నెక్స్ట్ డే నేను మా హస్బెండ్ కార్లో వెళ్తున్నాము, సార్ ఏమో నడుచుకుంటూ వెళ్తున్నారు. సో చాలా గుంపు ఉందన్నమాట. ఇక్కడ ఇంత గుంపు ఉన్నారంటే ఖచ్చితంగా సార్ ఉండే ఉంటారు, ఇప్పుడు మనం కలవడం కష్టంలే, తర్వాత సార్ రూమ్లోకి వెళ్ళినాక వెళ్ళి కలుద్దాంలే అని మేము కార్ ఆపుకుండా వెళ్ళిపోతుంటే సార్ నన్ను చూసి ఇమీడియట్గా కొంచెం ఫాస్ట్గా నడిచి ఇట్లా అన్నారనమాట. నేను సార్ చూసారు ఆపమంటున్నారంటే, ఇప్పుడు సార్ని మనం పాస్ అయినప్పుడు చూపు సార్ మీదే కదా ఉంటుంది. ఎప్పుడైతే సార్ ఇమీడియట్గా ఆపమన్నారో చేత్తో, నేను కార్ ఆపమని చెప్పి నేను ఇంక ఇట్లా దిగిపోతుంటే ఇమీడియట్గా కార్ దగ్గరకు వచ్చి నేను దిగనివ్వలేదు. షేక్ హ్యాండ్ ఇచ్చి
అద్భుతంగా యాంకరింగ్ చేసావు, నువ్వు సూపర్ యాంకర్, నువ్వు సూపర్ అంతే అని చెప్పేసి అనగానే నన్ను కారు కూడా దిగనివ్వలేదు. సార్ బయట ఉన్నారు, నేను లోపల ఉన్నాను. అంటే ఇదేంటి, ఈయన అంత గొప్ప గురువు నేనున్న కార్ దగ్గరకు వచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, కాంప్లిమెంట్ ఇచ్చారు, నన్ను కారు కూడా దిగనివ్వట్లేదు, ఇంకెళ్ళిపో అనేసి అన్నారు. అంటే నాకేంటి ఆయన అమర్యాదగా నేనేమన్నా అలా ఉండిపోవటం కారులో మర్యాద లేకుండా ఉండటమే కదా. బట్ ఆయనకి నాట్ 1% కూడా లేదు. నేను అది చూసి అబ్బా ఇంత జీరో ఈగోనా, అసలు ఎక్కడబ్బా ఈయన అసలు నిజంగానా, ఆకాశంలో ఉండే ఆయన మన కోసం భూమి మీదకి వచ్చి ఆయన లైఫ్ ఎగ్జాంపుల్. మనం ఎంత తోపులు అయినా కూడా భూమి మీద నడవాలి, మనం ఎవరు గొప్ప కాదు అని అట్లా మనం ఏది డిసైడ్ చేసుకోవాలట, ఏది సరైనదో ఏది సరికానిదో మనం డిసైడ్ చేసుకోవాలంటే ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటే చాలు. ఆయన ఈ పరిస్థితుల్లో ఎలా ఉండేవాడు, ఎలా బిహేవ్ చేసేవాడు, అది గుర్తు చేసుకోగలిగితే ఓకే ఆయనే అలా చేసినప్పుడు నేను ఎలా చేయాలి అనే క్లారిటీ మనకు వస్తుంది. అన్నిటికీ లైవ్ ఎగ్జాంపుల్ ఆయనే. అంతే సార్. అంటే నాకు రకమైన ఎక్స్పీరియన్స్ అయితే మీకు రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఎక్కడ మీరు అన్నట్టు నేను అన్నది ఆయన దగ్గర లేదు, శూన్యం అది. మరి ఆయన దగ్గర మనం ఆయన గురువు నా గురువు నా గురువు నా గురువు అని చెప్పుకొని ఏం లాభం, మనం విఐపీలుగా అనుకుంటే, అది కూడా ధ్యాన కేంద్రంలో విఐపీ అనుకుంటే. సో వీఆర్ నాట్ విఐపీస్ ఫర్ ఎనీబడి, నోబడి ఈజ్ విఐపీ ఫర్ అస్. మనకి ఎవరు విఐపీలు కాదు, మనము ఎవరికి విఐపీలు కాదు. మనం అందరం సాధకులము, అందరము పిరమిడ్ మాస్టర్స్ము, అందరం ధ్యానులము. ఈ ఒక్క పాయింట్ నిజంగా సార్ నేను చాలా సందర్భాల్లో అనుకున్నాను, గురువు గారి మాటలు విని బుర్రకెక్కించుకునే కంటే గురువు గారిని చూసి ఆయన ఏం చేశారో, ఈ సిచ్యువేషన్లో సార్ అయితే ఏం చేస్తారో ఆలోచించుకొని మనం ఆచరించడం అన్నది చాలా మంచి విషయం. కానీ మా గురువుగారు అంటాము, నిజ జీవితంకి వచ్చేసరికి ఆయన ఏం చేస్తారో అది మనం చెయ్యట్లేదు, దాని విరుద్ధంగా చేసేస్తున్నాం సిచ్యువేషన్స్కి లోన్ అయిపోయి. దాని సార్ అట్లీస్ట్ ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ ఒక్క పాయింట్, సార్ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు అన్నది ఒక్కటి మనం ఆలోచించుకొని ఆ స్టెప్ మనం తీసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం. వండర్ఫుల్ పాయింట్ సార్, నైస్ సార్. ఇంకొక కొటేషన్ చూద్దాం. నేను 10 మందితో చర్చించి 10 మందిని ఒప్పించి ఏ నిర్ణయం తీసుకోను, నేను తీసుకున్న నిర్ణయాన్ని 10 మందికి తెలియజేస్తాను అంతే, నా నిర్ణయం నాదే, నాది మాత్రమే, నేనింతే. సార్ ఒక మన లైఫ్ కోసం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మంచి ఏంటో చెడ్డ ఏంటో చర్చించాలంటారు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సెకండ్ ఆగు, ఎవరినైనా అడుగు, ఎంతవరకు కరెక్టో రాంగో వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని నార్మల్గా అంటూ ఉంటారు. మీరు దీనికి విరుద్ధంగా చెప్పారు. అలా చర్చించవచ్చు ఎప్పుడు వారు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మాస్టర్ అనుకుంటే. ఓకే, సగటు మనుషులతో చర్చించి లాభం లేదు. అజ్ఞాని రాసుకుంటే అజ్ఞానమే పుడుతుంది. ఒక జ్ఞానితో చర్చించవచ్చు. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను అమెరికాకి వెళ్దాం అనుకున్నా 99లో, వద్దన్నాడు, అయిపోయింది, ఆగిపోయింది. 99లో వెళ్దాం అనుకున్నాను, 23 ఇయర్స్ బ్యాక్. ఎక్కడికి వెళ్ళామంటారంటే మా ఊరికి వెళ్ళాను నేను, అక్కడ పోయి ధ్యానం పని చేయాలి, నువ్వు అమెరికాకి వెళ్ళేంత అవసరం ఏమీ లేదు ఇప్పుడు అన్నాడు. ఎంత జీతం వస్తుందంటే ఒక 5-6 వేలు వస్తుంది సార్, సరిపోదా నీకు అన్నాడు. సరిపోతుంది, తిండికి సరిపోదా, బతకలేవా నువ్వు దాంతో? బతుకుతాను సార్. నీకు లక్షల కోట్లు కావాలంటే అవసరం లేదు సార్, నువ్వు బతకడానికి ఏం కావాలరా నీకు అన్నాడు. 5-6 వేలు సరిపోతుంది, ఇనఫ్, 3 పూట్ల తిండి వస్తుంది కదా, ఇంకేం కావాలన్నాడు. చాలు, ఓకే, నేను వెళ్ళిపోయాను. జ్ఞానంతో చర్చించవచ్చు. ప్రతి ఒక్కరితో చర్చిస్తే ఏమవుతుంది, వాడు బుర్రలో ఉన్న అన్ని ప్రతి చెత్తను మన మీద వేస్తాడు. ప్రతి ఒక్కరితో మనం చర్చించకూడదు. దానికి సరైన వ్యక్తి అయిండాలి. చర్చించాలంటే కూడా, సలహాలు తీసుకోవాలంటే కూడా, ఎవరు అడిగినా ఏది అడిగినా కూడా చెప్పేస్తారు. ఈ ప్రపంచం అలాంటిది. మీరు ఇప్పుడు యాంకరింగ్ చేయాలా వద్దంటే నేను కూడా చెప్పేస్తాను. కానీ మీరు ఎవరితో చర్చించాలి? నాతో యాంకరింగ్ గురించి చర్చించకూడదు. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆఫ్ యాంకరింగ్. ఎవరితోనో చర్చించాలి, దానికి సంబంధించిన ఎవరైనా ఉంటారు, వాళ్ళతో చర్చించాలి. వారు చర్చించకుండా మీ సొంత నిర్ణయం తీసుకోండి, తప్పేమీ కాదు. మీకు ఇష్టమైంది, మీకు చాలా ప్యాషనేట్గా అనిపిస్తుంది, మీ ఇష్టం. మీ అంతరాత్మ బలంగా చెప్తోంది. సో నా అంతరాత్మ బలంగా చెప్పే విషయాల గురించి నేను మీతో ఎందుకు చర్చించాలి? ఫర్ ఎగ్జాంపుల్, భిన్నంగా ఆలోచించి బుక్కే రాద్దాం అనుకున్నాను. నాకు బలంగా అనిపించింది, రాయాల్సిన టైం వచ్చింది అని.
నాకు 20 ఏళ్ళ పైగా కిందట చెప్పాడు పత్రి సార్ నువ్వు ఒక బుక్ రాయాలి అని. నేను అప్పుడు నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ రాలేదు. సరే మళ్ళీ చూద్దాంలే అనుకున్నాను. 20 ఏళ్ళ తర్వాత రాద్దామని అనుకొని ఆలోచిస్తే అప్పుడు వేరే వాళ్ళతో చర్చించాను. ఇలాగ ఒకరితో ఇద్దరితో ఎవరు చదువుతారన్నా మన పుస్తకాలు అన్నారు. అన్నీ నాకు మూలక పడి ఉన్నాయి మన సొసైటీలో. ఎవడు చదువుతాడు? మీరు ఇప్పుడు కొత్తగా రాసి ఏం సాధించేది ఉంది? ఎంతోమంది పుస్తకాలు రాశారు, ఎవరు చదివారు మనవి? మన పుస్తకాలు ఎవరు చదవరు, రాయకండి, డబ్బులు వేస్ట్, ఇన్వెస్ట్మెంట్ వేస్ట్. మరి నా ఇంట్యూషన్ నేను ఫాలో అవ్వాలా? అవతల వాడి యొక్క అనుభవం అది నిజమే. పాపం వాళ్ళు పుస్తకాలు రాశారు, వాళ్ళకు పాపం చేదు అనుభవం ఎదురైంది. అదే అనుభవం నాకు ఎదురవుతుందా? యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఓకే, నా లక్ష్యం ఏంటి? చదువుతారా లేదా సంబంధం లేదు, నేను పంచాలనుకున్నాను నా జ్ఞానాన్ని. వాళ్ళు అవతల చదవాలనుకుంటున్నారు. కొద్దిగా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. వాళ్ళు ఏంటి అవతలోడు చదవడానికి రాశారు, నేను నా దగ్గర ఇప్పుడు రెడీగా ఒకటి ఉంది, ఇది పంచాలను. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే నో ప్రాబ్లం. ఏదో చెడిపోదు కదా, పుస్తకం ఏం చెడిపోయేది కాదు. అంతే అంతే. అప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం భగవద్గీత రాస్తే ఇప్పుడు మనం వాడుకుంటున్నాం. నేను ఈరోజు భిన్నంగా ఆలోచించి రాస్తే 1000 సంవత్సరాల తర్వాత వాడుకోవచ్చేమో, ఎవరికి అవసరం ఉందో. నేను ఇలా భిన్నంగా ఆలోచించి ఆల్రెడీ భిన్నంగా ఆలోచించి గురించే కదా, కాబట్టి భిన్నంగా ఆలోచించా, కాబట్టి రాసేసాను. ఆ తర్వాత అందుకే నేను ఇంతే అని వద్దన్నా రాస్తారా? ఎవరు చదవకుండా రాస్తారా? ఏమిటికి అంత పొగురు? అవును భయ్ నేను ఇంతే. నేను ఎవరిని ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేనేం చేయాలని అది నేను చేద్దాం అనుకుంటున్నాను. మీకోసం మీరు నిర్ణయం తీసుకుంటున్నారు అంతే. ఇంక చర్చా గోష్ఠీలు లేవు. నేను ఇంతే అని బుక్ రాద్దాం అనుకున్నాను. దాని గురించి కూడా నేను ఇంతే అని ఎలా రాస్తాను? ఆ టైటిల్ ఏంటి? ఆధ్యాత్మికంలో నేను ఇంతే అంటే అహంకారం కదా. అవును, అహంకారం నేను. అది ఒక రకం నుంచి అహంకారం, ఇంకొక నుంచి ఆత్మవిశ్వాసము. ఇప్పుడున్న ధ్యానాలకు ఆత్మవిశ్వాసం అవసరం ఉంది. చాలామంది పాపం ఇది కరెక్టా తప్ప, చేసేది తప్ప కరెక్టా అనే అగమ్య గోచరంలో ఉన్నారు. వాళ్ళు డౌట్లలో ఉన్నారు. వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్టో తప్పో తెలియడం లేదు. సో నేనైతే ఆ పరిస్థితిలో ఎలా చేస్తానో అన్నది నేను పంచాలనుకుంటున్నాను. నేను ఇంతే అనే బుక్ ద్వారా నేను ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉంటే నేను ఎలా నిర్ణయం తీసుకుంటాను. అది మీకు నచ్చితే మీరు అది ఫాలో కండి, లేకపోతే పర్వాలేదు. చాలామంది అడిగారు మీరు కాన్ఫిడెంట్గా ఎలా ఉంటారు, మీరు మీ ధైర్యం ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ నేనే, నా ఆలోచనలే నా బ్యాక్గ్రౌండ్, పత్తిసార్ దగ్గర నేర్చుకున్న జ్ఞానమే నా బ్యాక్గ్రౌండ్. సో వాటిని వాడుకుంటూ సో అది ఏమన్నా మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని రాశాను. నేను ఇంతే ఫస్ట్ భిన్నంగా నుంచి రాశాను. ఆ తర్వాత నేను ఇంతే రాసినప్పుడు అన్నారు ఇదేంటి విధవ నేను ఇంతే రాసిన తర్వాత కూడా అనుకున్నాను ఇదేంటి నేను ఇంతే అంటాడు. అవును, పత్తిసార్ దగ్గర తప్ప మిగతా అన్ని చోట్ల నేను ఇంతే. జ్ఞానులు, యోగులు, గురువుల దగ్గర నేను ఇంతే లేదు. మిగతా చోట నేను ఆత్మవిశ్వాసంతో ఉంటాను. జ్ఞానులు, యోగులు, గురువులు వచ్చారనుకోండి, పెద్దలు వచ్చారు, అన్నీ మూసుకొని నేనింతే లేదు. నేనింతే యోగుల దగ్గర, జ్ఞానుల దగ్గర, సీనియర్స్ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, కొంతమంది చోట నేనింతే లేదు. అన్ని చోట్ల నేనింతే ఉంటుంది, కొన్ని చోట్ల నేనింతే ఉండదు. ఎక్సెప్షన్స్ ఉంటాయి ప్రతిదానికి. అవును సార్, ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. 100% మనం ఫాలో కాలేవు, కొంత ఎక్సెప్షన్ పెట్టుకుంటాం. ఆ రకంగా నేను పోతున్నాను ముందుకు. సో ఎవరితో చర్చించేది ఏమీ లేదు. నేను ఒక ఆశ్రమం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మౌన ధ్యాన కేంద్రం. అంటే తపోవనం, అంటే అక్కడ ఎవరు సెల్ ఫోన్లు వాడకూడదు, ఎవరు వచ్చి అక్కడ క్లాసులు చెప్పకూడదు, ఎవరు మాట్లాడకూడదు, ఓన్లీ సైలెన్స్, నో సెల్ ఫోన్, నో డిస్కషన్, నో క్లాస్, ఓన్లీ సైలెన్స్. ప్రకృతిలోనే ఉండండి, ధ్యానం అన్న చేసుకోండి. దాని గురించి నేను ఇంకొకరితో చర్చించాలి. నాకు అనిపించింది ధ్యానం చేసేటప్పుడు ఇలాంటిది ఒకటి చేయాలి. ఎందుకంటే నేను ఎన్నో చోట్ల మన పిరమిడ్ల దానికైనా వెళ్ళాను, పబ్లిక్ ప్లేసులు కావడం వల్ల నాకు సైలెన్స్ దొరకలేదు. సో నా కోసం నేను ఇది ఒకటి తయారు చేసుకుందాం అనుకుంటే, మీకు కూడా నచ్చితే రండి. అక్కడ ఏసీ రూములు ఉండవు, ఓన్లీ చెట్లు ఉంటాయి. అలా కాదు, ఏసీ రూములు పెట్టాలంటే నేను పెట్టను. నేను ఒక ప్రకృతిలో జీవించేవాడిని, సహజత్వాన్ని నేను కోరుకుంటా. అది నచ్చితే రండి, నచ్చకపోతే పర్వాలేదు. మంచి వేరే ఉన్నాయి, ఏసీ ఉన్న రూములు ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర అనే మండలంలో బసవాయిపల్లి అనే విలేజ్లో ఉంది. హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్? 120-130 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ ఏమీ ఉండవు, చిన్న ఓపెన్ పిరమిడ్ ఉంటుంది, చెట్లు అంతే. కొన్ని వేల మొక్కలు నాటాం, పెరుగుతున్నాయి. దాని పక్కనే మళ్ళీ కొద్ది స్థలం తీసుకున్నాం, అన్ని బండరాళ్ళు కొండరాళ్ళ స్థలం తీసుకున్నాం. అందరూ అడిగారు ఏంది మీరు మంచి స్థలం తీసుకోవాలా? నేను ఇంతే, బండలు కొండలే కావాలి నాకు, నేను సహజ సిద్ధంగా ఉండాలనుకుంటున్నాను. బండ మీద కూర్చుంటా, బండ మీద పడుకుంటా, బండ మీద ధ్యానం చేస్తా, లేదా నాకు సపరేట్ బెడ్ కావాలి. ఫ్యూచర్ లో బండలకే చెట్లకే డిమాండ్ ఉంది సార్. అదే అందరు అనుకున్నారు అనమాట.
ఇదేంటి పిచ్చోడా ఎర్రోడా ఇంత డబ్బులు పెట్టి ఎలా తీసుకున్నాడేంటి అమ్మే వాళ్ళు కూడా బాగా బాధపడ్డారు. బాబు నాయనా నాకు ఇదే కావాలి, మంచి ల్యాండ్ ఇస్తామంటే మంచి అది అనేది మీ డెఫినేషన్ వేరు, నా మంచి డెఫినేషన్ వేరు, నేను ఇంత ఇలాగే ఉంటారా విచిత్రమైన మనిషి అండి. అవును నేను విచిత్రమైన వాడిని. అలాగే ఆ బండల మీద వెళ్ళి పడుకుంటాం, ఆడే హ్యాపీగా తింటాం. కొద్దిమంది 5 మందో 10 మందో వస్తారు, మంచిది. నాకు 100 మంది రావాల్సిన అవసరం లేదు. ఆ బండలు కొండలు రాళ్ళు రప్పలు నచ్చినప్పుడు రావాలి. 15 సంవత్సరాల క్రిందట ఐ థింక్ కడతాలు కూడా ఏంటి ఇది ఒక మారుమూల ప్రాంతం అన్నారు. ఇప్పుడు అది హైదరాబాద్లో చాలా ప్రైమ్ ఏరియా లాగా అయిపోయింది సార్. అది అంతే, చెప్పలేము ఇప్పుడు ఏం జరుగుతుందో. అంతే. సో నేను సహజ స్థితిని కోరుకుంటున్నా. అలా కాదు ఎలా ఉండాలంటే ఓకే మీరు చెప్పేది కరెక్ట్ అయ్యిండొచ్చేమో, నేనైతే నా నిర్ణయాన్ని మార్చుకొని ఈ విషయంలో, ఎందుకంటే ఇది జనాల నుంచి వచ్చేది కాదు. వన్స్ యూ డిసైడెడ్ అంతే. ఇది ఇంట్యూషన్ నుంచి వచ్చేది. ఎగ్జాక్ట్లీ. ఇది లోపల నుంచి వచ్చినది. లోపల నుంచి వచ్చిన దానికి బయట వాళ్ళతో అడగడం ఏంటి? ఒకవేళ అడగవలసి వస్తే దానికి తగిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో అడుగుతాం. అందులో సందేహం ఏమీ లేదు. అడగవలసి వస్తే నాకు సందేహం ఉంటే, నాకు సందేహమే లేదు ఇక్కడ పెట్టేసాం. చాలా రిమోట్ విలేజ్లో తీసుకున్నాం. చాలా రిమోట్ విలేజ్కి ఎందుకు, అందరికి అందుబాటులో ఉండాలి కదా అనేది ప్రశ్న చాలామంది. ఎవరు రాకూడదనే తీసుకున్నాం, రావాలని కాదు. అక్కడ రావాలంటే ఒక బస్సు ఎక్కాలి, ఒక ఆటో ఎక్కాలి, డైరెక్ట్గా ఉండదు, ఏముండదు, ఇవన్నీ దాటి రావాలి అంటే బ్రెయిన్ అంతా ఫస్ట్ ఆగిపోవాలి. ఇక్కడ దారి లేదు కదా, ఇక్కడ రోడ్డు లేదు కదా. సాధన చేసుకోవటానికి సిద్ధపడిన వాళ్ళే ఖచ్చితంగా అక్కడికి వస్తారు. వస్తున్నారు కొద్ది మంది, వేలలో లెక్క పెట్టేంత మంది వస్తున్నారు. నా సిద్ధాంతానికి తగిన వాళ్ళు వస్తున్నారు, నేను పెట్టే రూల్స్ తగిన వాళ్ళు వస్తున్నారు. సో ఎక్కువ మంది కోసం కాదు, ఎక్కువ మంది కోసం ఎలా పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, మెగా పిరమిడ్లో ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు నేను కొత్తగా మెగా పిరమిడ్ కట్టే అవసరం లేదు, నేను ప్రకృతి పిరమిడ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ నేను కూడా ఒకసారి ఆశ్రమంకి వచ్చి చూడాలనిపిస్తుంది నాకు లోపల నుంచి. డెఫినెట్లీ ఎప్పుడైనా ఒకసారి రూల్స్ ఫాలో కాగలిగితే డెఫినెట్లీ సార్. కండిషన్స్ అప్లై. నాకే ఫస్ట్ కండిషన్, నేను ఆ ఊరికి వెళ్తూనే ఫస్ట్ సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను, ముందు విలేజ్లో హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. నో టాక్స్, నో డిస్కషన్, నో ఫోన్స్. పక్కా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ మన ఇంట్యూషన్ చెప్తే ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మనకి ఎక్కడో 1% డౌట్ ఉంటే అప్పుడు మనం ఈ పర్సన్ పర్ఫెక్ట్ అని అనుకుంటే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి పాయింట్ ఇచ్చారు, కీ పాయింట్. చూసారు కదా, మీకు ఎప్పుడేదైనా అనిపిస్తే మీకు 100% మీ ఇంట్యూషన్ చెప్తే ఫాలో అవ్వండి. లేదు 1% ఎక్కడైనా మీకు డౌట్ ఏమైనా అనిపిస్తే మాస్టర్స్, మీరు ఎవరైతే మాస్టర్స్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చర్చించవచ్చు. ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించులో నేను ఇంత ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి PMC ఛానల్.